ఈరోజు ఈ ఉదయకాల సమయము దేవుని పాదముల చెంతకు వచ్చి ఉన్నాము. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ వాక్యం వినుటకు నీ సన్నిధిలో కూడి ఉన్నాము. మా హృదయాలను స్థిరపరచుము. నీ వాక్యము ద్వారా మాకు జ్ఞానము, బుద్ధి దైస్యము, బలహీనతలలో ఉన్నవారిని చూసి కనికరించే హృదయం మాకు అనుగ్రహించండి. నీ వాక్యం మాలో పనిచేసే విధముగా మా జీవితాలు మారుటకు సహాయం చేయండి. నీ ఆశీర్వాదం పొందుకునేవారుగా మా జీవితాలు ఆశీర్వాదం దీవెనకరముగా ఉండుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన నీ పాదాన్ని చేర్చుకోమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థించగని ఆత్మను దింపితివి, నే పాడు చోటల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె ఈ చిన్నవాడిని అభిషేకించు. ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో కీర్తన 41 వాక్యం ధ్యానించుకుందాము. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఎచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగాతిశయం మీద యెహోవా వారిని ఆదరించును,
రోగము కలగ్గా నీవే వారిని స్వస్థపరిచెదవు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేస్తున్నాను. అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డమాటలాడుచున్నారు. వారెప్పుడు చచ్చును, వారి పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధుల్లో దాన్ని పలికినప్పుడు నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు కీడు చేయు ఆలోచన చేయుచున్నారు. కుదరని రోగం వారికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవలేడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా వివాహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటికే తన మడమెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువులు నా మీద ఉల్లసింపకుండినట్లుగా నేను నీకిష్టడునై తెలియాయను. నా యథార్థను బట్టి నీవు నన్ను ఉద్ధసించుచున్నావు. నీ సన్నిధి నిత్యము నన్ను నిలబెట్టెదవు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క కీర్తనలో దావీదు గారు తను పాటల రూపంలో, వాక్యం రూపంలో దేవుడికి మొరపెట్టుకుంటూ, దేవుని యందు ఆనందిస్తూ ఎన్నో కీర్తనలు రాసి ఉన్న దావీదు గారు ఈ 41వ కీర్తన కూడా దావీదు గారు రచించినదే. అయితే ఇందులోని బలహీనులపై జాలి చూపే వారికి దేవుడు ఆశీర్వాదము, కష్టకాలంలో దేవుని సహాయము, శత్రువుల మధ్య కూడా దేవుని రక్షణ. దేవుడు మనకు ఇతరులను ఎలాగ చూస్తాడంటే మన బలహీనతలను, రోగాలను, పేదలను ఆదరించే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే మనము అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించడము, పేదలుగా ఉన్నవారిని ఆదరించి వాళ్ళకి సహాయము చేయడము, శత్రువులకు కూడా మనము సహాయం చేసేవారుగా ఉండడము, ఇలా ఉండాలని దేవుడి వాక్యం మనకు చెప్తుంది. దేవుడు మనము పేదలను, రోగులను, బాధల్లో ఉన్నవారిని చూసి సహాయం చేయాలని కోరుతున్నాడు. ఇతరుల బాధను చూసి కనికరం చూపడము దేవునికి ఇష్టమైన. సామెతలు 19:7 చూసుకుంటే, పేదవారిపై కనికరం చూపువాడు దేవునికి అప్పిచ్చినట్లేనంట. పేదలకి సహాయం చేసేవాడు, కరుణ చూపువాడు దేవుడికి అప్పిచ్చినట్లట. కష్టకాలంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. కీర్తన 41:2-3 చూసుకుంటే, దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనం ఇతరులకు చేసిన మేలు దేవుడు మర్చిపోడు. మనం ఎవరికో మేలు చేస్తేనే దేవుడు మర్చిపోడు. అలాంటిది సంఘాలకు కానీ, దైవ సేవకులకు కానీ, సేవకు కానీ సహాయం చేస్తే దేవుడు మర్చిపోతాడండి? మర్చిపోడు కదా. మనము అన్ని విషయాల్లో కూడా ఇతరులకు సాయం చేసేవారుగా ఉండాలి. రోగం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనుషులు మోసం చేసినా దేవుడు మోసం చేయడు. చాలామంది మోసం చేస్తూనే వస్తున్నారు స్నేహితులు. అయితే బంధువులేటి ఎవరైనా మిత్రులాగా ఉంటారు. అలా కొన్ని విషయాల్లో మోసం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు మోసం చేయడట. దావీదు చెప్తున్నాడు, తన స్నేహితుడే తనకు విరోధంగా మారాడట. దావీదుతో ఉన్న స్నేహితుడు దావీదుని చంపాలని వెంటాడుతాడనమాట. అందువల్ల మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుడు మోసం చేయడని అతను రాసుకున్నాడు. ఇది మన జీవితాల్లో కూడా జరుగుతుంది. మనం నమ్మిన వారు మోసం చేయవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే మన గురించి ప్రాణం పెట్టాడు. ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువేనండి. రోజు చెప్పుకున్నా తక్కువే. మన గురించి ఎవరూ ప్రాణం పెట్టరు. స్నేహితులైనా, బంధువులైనా, రక్త సంబీకులైనా, భార్య అయినా, భర్త అయినా ఎవరైనా ప్రాణం పెట్టరు. కాకపోతే దేవుడు అయితే మాత్రం మన అందరి గురించి ప్రాణం పెట్టారు. అందువల్ల దేవుడిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు మన పాపాల నిమిత్తమే తనకి ముళ్ళ కిరీటం ఎట్టి, బల్లెపోటేటి, చేతుల్లోని మేకులేటి అన్నీ భరించి ఉన్నాడు అతను. అయితే ఒక చిన్న ఉదాహరణగా తీసుకొని కథ చెప్పుకుందాము. ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒకరోజు రోడ్డుపై ఒక బలహీనమైన వృద్ధుడిని చూశాడు.
చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ధనవంతుడు అతనికి ఆహారం ఇచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళి సహాయం చేశాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ ధనవంతుడు కష్టాల్లో పడిపోయాడు. అతనికి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. కానీ ఒకరోజు ఒక మనిషిని రక్షించి అతనికి సహాయం చేశాడు కదా, ఆ మనిషి ఎవరో తెలుసా? అతడు ముందు సహాయం చేసిన అదే వృద్ధుడు. అప్పుడు అతను చెప్పాడు, మీరు నన్ను కష్టంలో ఆదుకున్నారు, ఇప్పుడు దేవుడు నన్ను నీకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. దేవుడు ఎల్లమని చెప్పినట్టుగా పదే పదే మనకి ఎవరినైనా చూడాలనిపించినా దేవుడి ప్రేరేపణ బట్టి ఒక ఆలోచన కలుగజేస్తారు ఒక్కొక్కసారి. అలాగా ఇతను ధనవంతుడు ఒక అతన్ని సహాయం చేసినప్పుడు, ఈ ధనవంతుడు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడి ప్రేరేపణ బట్టి అతను మళ్ళీ వచ్చి అతనికి సహాయం చేసినట్టుగా ఉందన్నమాట. అయితే సహాయము చేసి విడిచిపెట్టేశాడు ఇతను. కానీ ఆ సహాయం పొందిన ఇతను కష్టకాలంలో ఉన్నాడని తెలిసి ఇతని దగ్గరికి వచ్చి సహాయం చేశారు. దేవుడి దృష్టిలో ఎంత మేలు అతనికి. మనం చేసే మేళ్ళు వృధాగా పోవు. దేవుడు దాన్ని తిరిగి ఆశీర్వాదంగా ఇస్తాడు. అలాగే ఇతనికి ధనవంతుడు చేసిన మేలు ఊరికనే పోకుండా ధనవంతుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి సహాయం చేసినట్టుగా మనం ఈ కథనంలో చెప్పుకున్నాము. అయితే ప్రియమైన సహోదరులు, మన చుట్టూ ఎన్నో బాధలు ఉన్నవారు, పేదలు, రోగులు, ఒంటరిగా ఉన్నవారు, సహాయం కావాలని వచ్చినవారు చాలామంది ఉంటారు. దేవుడు మన చేతుల ద్వారా వారికి సహాయం చేయాలని కోరుచున్నాడు. అయితే మన చేతనైన సహాయం అందించేవారుగా మన మనస్సు, మన చేతులు, మన సంపాదన కూడా ఉండాలి. మనం ప్రేమ చూపితే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. అయితే దేవుడు ఇలాగా దీవించుకొని మనల్ని ఆశీర్వదిస్తారనమాట. మనం ఇతరులకు సాయం చేసేవారుగా ఉండే విధముగా మన జీవితాలు చూసుకోవాలి. మనం చిన్న చేస్తూ ఉంటాము. అలా ఇంకా చేసేవారుగా, ఎవరికైనా సహాయం చేసేవారుగా, కష్టంలో ఉన్న వాళ్ళకి ఓదార్పునిచ్చేవారుగా మనము మారినప్పుడు దేవుడు మనని ఆశీర్వదించి, మనల్ని దీవించి, మనల్ని ఘనంగా నిలబెడతారు. అయితే ఈ ఉదయకాల సమయం దావీదు గారు రచించిన కీర్తనల గురించి మనం ధ్యానించుకున్నాం కదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా తండ్రి నాయన యేసయ్య, నీ కృపను బట్టి ప్రభువా తండ్రి నాయన యేసయ్య, దేవా బలహీనతల్లో, కష్టకాలంలో, రోగముతో ఉన్నవారికి సహాయము చేయమని సెలవిచ్చిన రీతిగా ప్రభువా మా జీవితాలు సహాయం చేసే విధముగా, ఓదార్పునిచ్చే విధముగా, ప్రేమ చూపే విధముగా, సాయం చేసే చేతులుగా ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా వాళ్ళకి సహాయం అందే విధముగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయం అయ్యా తండ్రి నాయన ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభువా. ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా ప్రభువా తప్పించి మేలుగా నిలబెట్టమని, ఆశీర్వదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరినీ కూడా ప్రభువా, ఈరోజు ఎగ్జామ్ రాసే వాళ్ళని కూడా ప్రభువా తండ్రి, నువ్వు తండ్రి నాయన మంచి జ్ఞానంతో బిడ్డలు నింపమని, జ్ఞాపశక్తితో నింపమని ప్రభువా. ఏ క్వశ్చన్నైనా సునాయాసంగా రాసే జ్ఞానం నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇగో తండ్రి నాయన యేసయ్య ప్రభువా, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ప్రభువా తండ్రి నాయన ప్రభువా వాళ్ళకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. నీ కృపలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ఈరోజు తండ్రి నాయన నీకు మొరపెడుతున్నాము. మాకు సహాయము నీ వద్ద నుంచి రావుటకు సహాయము చేయమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.